హలో గాయ్స్, ఐఎమ్ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం రోస్ట్ చేద్దాం మావా బిగ్ బాస్. కాదు, బిగ్ బాస్ కంటెస్టెంట్లని కాదు, నాగార్జున గారిని కాదు, వీళ్ళందరినీ రోస్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు ఏది నడుస్తుంది? 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ 5 8 కదా. అంటే ఫస్ట్ లో కనబడ్డోడు 3 లో కనబడతాడు, మళ్ళీ 3 లో కనబడ్డోడు 8 లో కనబడతాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు, పాతోళ్ళనే తీసుకొచ్చి నూకుతారు, కుక్కుతారు. ఏం చేస్తావు రైడా? ఈ సెటప్ వీటన్ని అన్ని పెట్టుకొని నువ్వు ఇస్తున్నావా? నువ్వు ఇస్తానవారా? లైట్లని పెట్టుకొని ఇలా కొట్టుకుంటారు. కొట్టుకోమనే చెప్తాడు బిగ్ బాస్. కెమెరాల ముందు కొట్టుకోవడం, తిట్టుకోవడం అది షో అవుతది గాని రియాలిటీ షో ఎట్లా అవుతది భయ్యా? సూర్యుడు పొద్దున ఉదయిస్తాడు, రాత్రి అస్తమిస్తాడు అన్నది ఎంత నిజమో, బిగ్ బాస్ కంప్లీట్లీ రియాలిటీ షో కాదన్నది కూడా అంతే నిజం. ఈ నిజాన్ని రాడ్ రోస్ట్ ఛానల్లో నేను చెప్తున్నా, రాసుకోండి. వీళ్ళు కొట్టుకుంటారు భయ్య, కొట్టుకున్న దాన్ని వచ్చి డిస్కస్ చేసుకుంటారు. ఆ డిస్కస్ చేసుకున్న దాన్ని, కొట్టుకున్న దాని గురించి వచ్చి మళ్ళీ నాగార్జున గారు డిస్కస్ చేస్తారు. ఈ బయట ఉన్న ఆడియన్స్ వాళ్ళు కెమెరాల ముందు కొట్టుకున్న దాన్ని, డిస్కస్ చేసుకున్న దాన్ని, మళ్ళీ ఈ రెండుటిని నాగార్జున గారు డిస్కస్ చేసిన దాని మీద ఒపీనియన్స్ ని వీళ్ళ ఒపీనియన్ ద్వారా వీళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అంటే నా దేశం అంతా ఖాళీగా ఉంటది భయ్య. బిగ్ బాస్ అంటారు, గంటకి 20 హగ్గులు పెట్టుకుంటారు. ముద్దులు ఎట్టుకుంటారు. కెమెరాలు ఉంటేనే వీళ్ళు అన్ని హగ్గులు, ముద్దులు ఎట్టుకుంటున్నారంటే మరి కెమెరాలు లేకపోతే ఏం చేస్తారా? ఎక్కడా లేని ఎమోషన్స్ చూపిస్తారు. మళ్ళీ వెళ్ళింది 3 నెలల కోసం, అదేదో హాస్టల్లో పడేసినట్టు మా అమ్మని మిస్ అవుతున్నా, మా నాన్నని మిస్ అవుతున్నా, అమ్మా నాన్న. రే గట్టిగా మాట్లాడితే అమ్మా నాన్నను వదిలిపెట్టి హైదరాబాద్ పోయి వీళ్ళంతా ఆర్టిస్టులు అయినరు. సంవత్సరాలు అమ్మ నాన్న వదిలి ఉంటారు. ఒక 3 నెలలు రియాలిటీ షో అని చెప్పి ఫోన్లు లేకుండా కెమెరాల ముందు 12 మంది కంటెస్టెంట్లను ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే తిండి ఫుడ్ పెట్టి అమ్మని మిస్ అవుతున్నా నాన్న పర్ఫార్మెన్స్ రా, అదంతా పర్ఫార్మెన్స్. అది మళ్ళీ బిగ్ బాస్ లో లవ్ స్టోరీస్ నడుస్తాయి భయ్య. ఒక హ్యాపీ డేస్, ఒక ఆర్యా 1, ఆర్యా 2, బొమ్మరిల్లు సినిమాలు కూడా వనికిరావు భయ్య. ఒక తమ్ముని లాంటి ఒక అక్కొచ్చి లవ్ చేస్తుంది. ఒక అమ్మాయి మీద 2 అబ్బాయిలు పడతారు, అంటే లవ్ చేస్తారు ఆర్యా. మళ్ళీ ఆ అమ్మాయి కూడా వీళ్ళిద్దరికి హగ్గులు ఇస్తుంది, దగ్గర అవుతున్నట్టు నటిస్తుంది. అదంతా పర్ఫార్మెన్స్. షాక్ అయిపోయా నేను. రియల్ కాదు. రాత్రి 8:15 ఇదేంట్రా ఇది? ఎవరు చూడలేదు అనుకుంటుందా, చూస్తారనే చేస్తుందా? ఇప్పుడు దీనికి ఏం పేరు పెట్టాలరా? నేను ప్రేమ అనాలా, లవ్ అనాలా, క్రష్ అనాలా, కరువు అనాలా? వేసుకోండి. వాడికి రేటింగ్ రావాలంటే ఏది చూపించాలో అదే చూపిస్తాడు. ఇట్స్ ఏ పర్ఫార్మెన్స్. కొంతమంది కంటెస్టెంట్ ఉంటారు భయ్య, బయటనేమో ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్ళను, బికాస్ ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు వై డు యు వాంట్ టు స్టే ఇన్ సమ్ హౌస్ అండి. ఇలా టీవీస్ లో షోలు బాగా పడ్డప్పుడు, మార్కెట్ హై మీద ఉన్నప్పుడు, ఛాన్సులు బాగా వచ్చినప్పుడు బిగ్ బాస్ నేను ఎందుకు వెళ్తా? బిగ్ బాస్ అదొక తొక్కలో షో. మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి. ఆయన ఎంకరేజ్ కూడా చేయను. ఎవరు రాసి పెట్టుకోండి, వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. నేను వెళ్ళను బిగ్ బాస్, వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా నేను వెళ్ళను. కట్ చేస్తే అందుకని చెప్పి వెళ్ళాను. నాకు తెలుసుంటే ప్రాంక్ నేనెందుకు చెప్పుకోవాల్సి. ఇలా వెళ్ళి బిగ్ బాస్ లో డాన్సులు వేస్తారు. ఈ నాటకాలు భరించలేకపోతున్నా. ఛాన్సులు ఉన్నప్పుడేమో బిగ్ బాస్ వెళ్ళను అంది, డబ్బులు వస్తున్నాయి కాబట్టి. ఛాన్సులు లేవు, డబ్బులు కొంచెం రావట్లేదు కాబట్టి పేమెంట్ కోసం బిగ్ బాస్ వెళ్ళింది. అది పాయింట్. అంతేగా, వెళ్తే నేను రిటర్న్ యూ కెన్ బ్లేమ్ మీ. ఈ మాత్రం దానికి అంత యాటిట్యూడ్ ఎందుకు? మీకు చేపల మార్కెట్ తెలుసు కదా, అక్కడైనా ఇంత గోల చేస్తారా చెప్పండి? 40 మంది ఉన్నా అక్కడ కూడా ఇంత గోల చేయరు. వీళ్ళు 4 ఉండి ఇంత గోల చేస్తారు. ఒక్కళ్ళు మాట్లాడరా, అంతమంది ఎగేసుకొని మాట్లాడతారేంట్రా? కెమెరాలు ఉన్నాయన్న ఇంకిత జ్ఞానం కూడా ఉండదు వీళ్ళకి. మర్చిపోతారు వీళ్ళు. ప్రొఫెషనలిజం 1% కూడా మెయింటైన్ చేయరు వీళ్ళు. బిగ్ బాస్ గారు మెయింటైన్ చేయకనే చెప్తాడు, మెయింటైన్ చేస్తే రేటింగ్ రాదు. అది పాయింట్. ఇట్స్ నాట్ ఎ రియాలిటీ షో ఎనీమోర్. అదే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మెయిన్ పాయింట్ అదే ఈ వీడియో చేయడానికి.
మళ్ళీ వీళ్ళు సెలబ్రిటీస్ అంట, చేపల మార్కెట్ కంటే దారుణంగా ఉన్నారు వీళ్ళు. అక్కడ కూడా ఇంత గోల చేయరు, వీళ్ళు ఇంత గోల చేస్తారు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి, దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. అంటే నేను ఇక్కడ ఒక జోకర్ ని చూసాను భయ్యా. దాచిపెట్టుకో, నీ బాధ్యత. నాకు పెట్టక ఇట్లాంటి బాధ్యతలు వద్దు, అర్థం చేసుకోండి. ఆయన జస్ట్ ఇది దాచిపెట్టుకోరా అని ఇస్తే వీడేంట్రా నాకు బంద్యాలు బాధ్యతలు వద్దంటాడు. మొత్తం మీద అంటే ఏంది, ఎందుకు నీ ఎన్ని నా భార్య నాకు కావాలి, నా అత్త మామల దగ్గర నుంచి నాకు రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ పోతే నాకు మళ్ళీ కావాలి, నా పిల్ల నాకు కావాలండి. మళ్ళీ ఇక్కడ వీడియో వచ్చి నాకు నా ఫ్యామిలీ కావాలి, అది కావాలి, ఇది కావాలి అంటాడేంట్రా. సో పృథ్వీని ఇంతలా ఇష్టపడ్డావు, తను మాత్రం నాకు నచ్చలేదు, ఇది నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాడు. సో అన్నిసార్లు చెప్పినా ఎందుకు అంతలా ఇష్టపడ్డాం? క్రష్ అంటే ఏంటి? కొంచెం క్రష్ చేసేద్దాం ఈ అబ్బాయి. ఆ నవ్వేంట్రా, చిన్నపిల్లోడు గనక ఆ నవ్వుని రాత్రి విన్నాడనుకో, అర్ధరాత్రి బాబు ఉలికి పడ్డాడు, అప్పటి నుంచి ఉంచబోయట్లేదు. బిగ్ బాస్ లో టాస్కులు నడుస్తాయి. టాస్కులలో వీళ్ళు అమ్మాయి అబ్బాయి అనే విషయాన్ని మర్చిపోతారా, గట్లాడతారు. అంటే ఒక చిప్ప కోసం 2 కుక్కలు కొట్టుకుంటాయి భయ్య. ఆ కుక్కలు కూడా ఎంత దారుణంగా కొట్టుకోవు కదరా. మళ్ళీ అమ్మాయిలు ఎంత కరువులో ఉంటారంటే, సో మీకోసం ఏదో తెచ్చాను, మీ స్మైల్ కి, మీ లుక్స్ కి. అరే నాగార్జున గారి వయసు ఏంట్రా, తాత గారి వయసురా. వీళ్ళొచ్చి కొంతమంది పూలిస్తారు, పల్లిస్తారు, మీరే మిమ్మల్ని చూసి ఫ్లాట్ అయ్యాని అంటారు. అంటే డబ్బులుంటే ముసలాడు కూడా షుగర్ డాడీ అయిపోతాడు అమ్మాయిలకి. ఇది నిజం రా. అంటే అమ్మాయిలంతా కరువులో ఉంటారు. ఇది మీ స్టైల్ కి, ఇది మీ హోస్టింగ్ స్టైల్ కి. అదేంట్రా బాబు అంత కరువులో ఉంది, ఇంకా వదిలితే నీ మూతికి నీ ముక్కుకి నీ పువ్వులు ఇచ్చేలా ఉందిరా. నాకైతే బిగ్ బాస్ షోలో ఈ నాగార్జున గారికి ఆ కూతుళ్ళ లాంటి పులిహోరలు కలుపుతా ఉంటే నాకు ఎక్కడా లేని బీపీ వస్తుంది భయ్య, చిరాకేస్తుంది నాకు. ఈ బయట ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే, అరే వాళ్ళు కష్టపడుతున్నారా, అరే కష్టపడి గేమ్స్ ఆడుతున్నారా, గెలవడానికి ఎంత తప్పిస్తున్నారా అని అనుకుంటారు. గానీ పాయింట్ ఏంటంటే వాళ్ళకి పేమెంట్ అందితే గానీ పర్ఫార్మెన్స్లు సరిగ్గా ఇవ్వరు, గెలిస్తే డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతోనే వాళ్ళంత కసిగా ఆడతారు. అది సినిమా అయినా సీరియల్ అయినా, అది స్క్రీన్ పైన ఏది కనబడ్డా గానీ అది డబ్బు కోసమే అని మాత్రం ఈ జనాలు తెలుసుకోరు. నిజం అనుకొని ఎర్రిపుకులు అవుతారు. బిగ్ బాస్ వల్ల ఏమైనా లాభం ఉందా? ఉంది భయ్య. కొంచెం బ్రెయిన్ లో ఉన్నోడికి ఎంటర్టైన్మెంట్, లేనోడికి రియాలిటీ షో, ఉన్నోడికి టైం బొక్క. నా దేశంలో అంత అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకున్నది అనుకుంటున్నావు? మరి ఇందుకే నా దేశంలో ఇంత ఖాళీగా ఉంటది నా యువత. మళ్ళీ నా యువత ఏం చేసింది తెలుసా? ఈ దేశంలోనే జాబ్ల కోసం క్యూలు కట్టడం కాదు లక్షలు లక్షలు, పక్క దేశాల్లో కూడా క్యూలు కడుతున్నారు జాబ్ల కోసం. దారుణం. ఎక్స్క్యూజ్ మీ, బిగ్ బాస్ చూస్తారా? ఏంటి బిగ్ బాస్? అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంచెం ఎంటర్టైన్ అవుతారు. అండ్ థ్యాంక్స్, నమస్తే చేసినాం, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.